ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ క్రిస్మస్ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుందాం. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. క్రిస్మస్ అంటే ఆనందం, క్రిస్మస్ అంటే సంతోషం. యేసయ్య పుట్టుకలో దాగి ఉన్న మరొక ఆశీర్వాదాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకరోజు ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నీవు భయపడకుము. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఆమె ఒక కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోబోతున్న వాక్య భాగం దేవుడు మనకు తోడు. ఎవరు దేవుడు? ఆయన మనకు ఏ విధంగా తోడై ఉంటాడు అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దామా? ఒకరోజు పర్షియా దేశాన్ని పరిపాలిస్తున్న రాజు తన ప్రజలను ఎక్కువగా ప్రేమించి వారి కొరకు ఏదైనా చేయాలనే ఆశ కలిగి ఆ రాజు ఒక ఆలోచన చేశాడంట. ఏంటి ఆలోచన అంటే, ప్రతిరోజు రాత్రివేళ మారు వేషంలో ఆ రాజ్యమంతా పర్యటించి ఆ ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకోవాలని ఆలోచన చేశాడు. ప్రియులారా, తను ఆలోచించిందే రీతిగా రాజు ప్రతిరోజు పగలంతా మారువేషంలో సంచారం చేస్తూ కొంచెం చీకటైన తర్వాత ఆ రాజ్యంలో అవసరంలో ఉన్న వారికి వారి అవసరాలను తీరుస్తూ వచ్చాడు. అదే సమయంలో అతనికి ఒక కంసాలి కనిపించాడు. రాజు ఆ కంసాలిని చూసి, ఇతడు ఒక పేద కంసాలిలా ఉన్నాడు, ఇతనితో మాట్లాడదామని చెప్పి పేద కంసాలి యొక్క కష్ట సుఖాలను తెలుసుకోవడం మొదలుపెట్టాడు. కొంతసేపు కొలిమి తిత్తి ఊదేవాడు, కొంతసేపు కంసాలితో సంభాషించేవాడు, ఆ కంసాలితో భోజనం చేసేవాడు. అలా అనేక సందర్భాలలో రాజు అతనిని దర్శించడం వల్ల వారిద్దరూ మంచి విడదీయలేని మిత్రులయ్యారు. ఈ నిజం ఎంతో కాలం దాగదు కదండి. ఆ కంసాలికి తన యొద్దకు వచ్చుచూ పోవచున్నవాడు మన దేశాన్ని పరిపాలించే రాజు అని తెలిసిపోయింది. ఒకరోజు కంసాలి రాజు తన దగ్గరకు రావడం చూచి, అయ్యా, మీరు రాజయ్యుండి ఈ పేద కంసాలితో ఎన్ని రోజులు స్నేహం చేశారు అని చెప్పి ఆ కంసాలి రాజుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పుడు రాజు, నేనెవరో తెలిసిపోయింది కాబట్టి నీవు నాకు మంచి స్నేహితుడివి, నీకేం కావాలో అడుగు, దానిని ఇస్తాను అని చెప్పి రాజు చెప్తే, అప్పుడు ఆ కంసాలి ఏమంటాడో తెలుసా అండి? రాజా, తమ నివాసాన్ని, మహిమను, సౌఖ్యాన్ని వదిలి ఎంతో దీనంగా నా కొలిమిలో వేడిమి భరించి ఇన్నాళ్ళు నా సుఖదుఖాలను తెలుసుకొని నన్ను ఆదరించడానికి నా చెంతే కూర్చున్నావు. అయ్యా, మీరెంతో మందికి ఐశ్వర్యాన్ని ఇచ్చారు, మంచి ఈవులను ఇచ్చారు, బహుమానాలనిచ్చి సత్కరించారు. కానీ నాకైతే దానంతటికంటే మిన్నగా మిమ్మల్ని మీరే అప్పగించుకున్నారు. దానికంటే మించిన బహుమానం, దానికంటే మించిన సంతోషం నాకేది లేదయ్యా అని ఆ రాజుతో కంసాలి సెలవిచ్చాడు. ప్రియులారా, ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? రాజు ఏ విధంగా అయితే తన ప్రజల కోసం తన సింహాసనాన్ని విడిచిపెట్టి తన ప్రజల మధ్యకు మారువేషంలో వచ్చాడో, అలాగే ఈరోజు మనం చెప్పుకుంటున్న ఇమ్మానుయేల్ దేవుడు అనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుని కుమారుడై ఉండి దేవునితో ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకుని తనను తానే రిక్తునిగా చేసుకుని ఆకారమందు మనిషిగా కనబడి మరణము పొందునంతగా శ్రమలు అనుభవించి మనల్ని ఆయనతో కూడా ఉండే భాగ్యాన్ని అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చారు. శరీరాన్ని బట్టి మనలో పుట్టిన
క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే దేవుడు మనకు ఏ విధంగా తోడై ఉంటాడు? ఈ లోకంలో మనకు తోడుగా ఉంటానని చెప్పిన మనుషులు ఎంతోమంది మధ్యలోనే మనల్ని విడిచిపెట్టేయొచ్చు. మనకి తోడుగా ఉంటారనుకున్న అయిన వాళ్ళు ఎంతోమంది మనల్ని విడిచిపెట్టేయొచ్చు. బంగారం మనకి తోడుండకపోవచ్చు. ధనధాన్యాలు కొంతకాలమే ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉండేదను. ఆమేన్. హల్లెలూయా. ప్రియులరా, ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఎలా దేవుడు మనకి తోడుగా ఉంటాడు అంటే, ప్రతి సమయమందు ప్రతి సందర్భంలోనూ ఆయన ఆలోచన చెప్పే వ్యక్తిగా, నీ శ్రమలో నిన్ను ఓదార్చగలిగిన వ్యక్తిగా ఆయన నీకు తోడై ఉండి నడిపించేవాడు. అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేలు ప్రజలకు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఎలా తోడై ఉండి నడిపించాడో, సింహాల బోనులో ఇక చావే శరణమన్నట్లుగా సింహాల మధ్యలో నలిగిపోతున్న దానియేలుకు ఏ విధంగా దేవుడు తోడై ఉన్నాడో, అగ్నిగుండంలో కాలిపోవలసిన షడ్రక్ మేషక్ అబేద్నెగో అను వారికి దేవుడు ఏ విధంగా తోడై ఉన్నాడో, ఇక నా జీవితం ఒంటరిది, ఇక నా బ్రతుకు ఒంటరి పయనం అని కృంగిపోతున్న హాగరుకు దేవుడు ఏ విధంగా తోడుగా ఉన్నాడో, ఇక ఈ సముద్రంలో నేను మునిగిపోవలసిందే అని ఒంటరిగా సముద్రం మీద నడుస్తున్న పేతురుకి దేవుడు ఏ విధంగా తోడుగా ఉన్నాడో, అలాగే ఇమ్మానుయేల్ దేవుడు నీకు నాకు తోడై ఉండి నడిపించేవాడై ఉన్నాడు. ప్రియులరా, ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయన మహోన్నతమైన స్థలములలో నివసించేవాడే అయినా వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నలిగిన ప్రాణాన్ని ఉజ్జీవింపచేయడానికి, విరిగిన మనసును ఆయన ఆదరించడానికి ఆయన మన యొద్దకు మనుష్య కుమారునిగా దిగి వచ్చిన దేవుడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారి కృప, ఆయన తోడు నిరంతరము మనకి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.